మంత్రాలకు చింతకాయలు రాలవేమో కాని మంత్రం నీళ్లకు మాత్రం ఇక్కడ మోకాళ్ల నొప్పులు, మెడనరాల నొప్పులు, కంట్లో పొరలు మటుమాయమవుతాయి. కేవలం కీళ్ల నొప్పులే కాదు, చర్మ గాయాలు, చెవి నొప్పున్నా మాయమవుతోంది. ఏంటి, నీళ్లు చల్లితే కీళ్ల నొప్పులు మాయమవుతాయా అనుకుంటున్నారా? కర్నూలు జిల్లాలోని దామగట్ల గ్రామానికి ఓసారి వెళ్లి చూస్తే ఈ విచిత్రం మీకే తెలుస్తుంది. మోకాళ్ల నొప్పులకు, కాల్లో ముళ్ళు గుచ్చుకుని రాకుండా నొప్పితో బాధపడేవారు, కంట్లో పొరలొచ్చిన వారు దామగట్లలో 5 వారాల పాటు నీళ్లు చల్లించుకుంటే బాధతో పాటు రోగం కూడా నయమవుతోందని రోగులంటున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో 100 సంవత్సరాల క్రితం నుంచి సుబ్రహ్మణ్య కుటుంబం నీళ్లు చల్లడం సంప్రదాయంగా వస్తోంది. నమ్మకమో, మూఢనమ్మకమో, విశ్వాసమో తెలియదు కానీ జనం మాత్రం దీన్ని బాగా ఆదరిస్తారిక్కడ. రోగాలతో బాధపడే వారికి ప్రతి ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో నీళ్లను చల్లటం ప్రారంభిస్తారు. ప్రతి ఆదివారం ఉదయాన్నే చేతి పంపు దగ్గర స్నానమాచరించి ఆ చేతి పంపు నీటినే తీసుకుని వస్తారు. సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు వెలువడుతోన్న సమయంలో ఇంటి నుంచి బయటకొచ్చి ఏదో మంత్రం జపించి ఆ నీళ్లను రోగులకు ఎక్కడ నొప్పుంటే అక్కడ చల్లుతారు. ఇలా వేల మంది రోగులకు నీళ్లు చల్లి పంపిస్తారు. ఇలా క్రమంగా 5 వారాలు చల్లించుకుంటే రోగాలు నయమవుతున్నాయని రోగులు చెబుతున్నారు. కేవలం ఆదివారం మాత్రమే మంత్రపు నీళ్లను చల్లుతాడు సుబ్రహ్మణ్యం. రోగుల సంతృప్తి కోసం తాను పౌరోహిత్యం చేసే శివాలయంలో కొబ్బరికాయ కొట్టి వెళ్లమని చెబుతాడు. అంతా దేవుడి దయ్యే అని సుబ్రహ్మణ్యం అంటాడు. ఏదో మంత్రపు నీళ్లను చల్లితే రోగాలు నయమవుతున్నాయన్నది శాస్త్రీయంగా నిజం కాకపోయినా అక్కడ వైద్యం తీసుకుంటే రోగం తగ్గిపోతుందన్న నమ్మకమే వారికొచ్చే రోగాలను నయం చేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, మోసాలు చేయకుండా కేవలం తమ పూర్వీకుల నుంచి సంక్రమించిందిగా భావించి మంత్రపు నీళ్లు చల్లటాన్ని సంప్రదాయంగా కొనసాగిస్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అంటే ఇదే కదూ.